కంపల్సరీగా జాబ్ చేసుకోవాలి. జాబ్ చేసిన తర్వాత జీవితకాలం చూసామంటే అటు డెవలప్మెంట్ ఏముండదు, నో డెవలప్మెంట్ అట్ ఆల్, ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. లైఫ్ అంతా ఆ యొక్క ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో లేకపోతే ఇంకేది ఉంటుందో దాంట్లోనే పని చేసుకుంటూనే ఉండిపోవాల్సిందే తప్ప అతను అనేది ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ నాట్ ఇండిపెండెంట్. ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ నాట్ ఇండిపెండెంట్. వెన్ ఎవర్ హీ థింక్ హీ ఈజ్ ఇండిపెండెంట్ టు క్రియేట్ హిస్ స్కిల్స్, హీ అప్గ్రేడ్ హిస్ స్కిల్స్ అనేసి ఆలోచిస్తాడు. అప్పుడే అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. థర్డ్ కేటగిరీ చూసుకుంటామంటే మిస్ప్లేస్డ్ ప్రియారిటీస్. దిస్ ఈజ్ ద కన్జ్యూమర్ ట్రాప్. అంటే మిస్ప్లేస్డ్ ప్రియారిటీస్, దట్ వన్ ఈజ్ కన్జ్యూమర్ ట్రాప్. ఈ కన్జ్యూమర్ ట్రాప్ అనేది అతను మనకు అనవసరమైన దాని మీద గురించి మన స్టేటస్ గురించి ఆలోచిస్తాం. మనం ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు, డబ్బు సంపాదిస్తున్నారు. కష్టపడిన డబ్బునంతా డబ్బు సంపాదించి ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి, విలాసాలు ఖర్చు పెట్టాలి, లగ్జరీ లైఫ్ బతకాలి, లగ్జరీగా ఉండాలి. దీని మీద ఆలోచిస్తాడు. ఫైనాన్షియల్గా సక్సెస్గా ఎప్పుడైతే అతను ఒక ఆడి కార్ తీసుకుంటాడో లేదా ఇంకా బెటర్ కార్ తీసుకుంటారు, ఇంకేదైనా మంచి కార్ తీసుకుంటారు, ఐఫోన్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఈ లగ్జరీ లైఫ్లో ఎప్పుడైతే అలవాటు పడతాడో ఈ తీసుకోవడం వల్ల ఇది అనేది ఈ యొక్క లగ్జరీ అనేది అతను మిస్ప్లేస్డ్ ప్రియారిటీని అంటే ఆ ఎంపికని ఎప్పుడైతే ఇలాగా కన్జ్యూమర్ ట్రాప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బిలియన్ డేస్ లేకపోతే ఇంకేదైనా దీని గురించి తీసుకుంటే దాంట్లో ఏదో అనవసరమైన దాని ఇంట్లో అన్నీ ఉంటాయి. అనవసరంగా వస్తువులు కొనడం, అనవసరంగా చేసుకోవడం, ఇవన్నీ దేనికోసం ఒకసారి ఆలోచించుకుంటే తెలివిగా ఆలోచించండి. దేన్ని ఎలా వాడుతున్నాము, ఎలా మనము కన్జ్యూమర్ మనకు నీడెడ్ ఏంది దాని మీద చూసుకోవాలి. లేదంటే దాని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ వల్ల నిన్ను ఖచ్చితంగా పేదరికాన్ని దారి చేస్తుంది, రిచ్ పర్సన్స్గా తయారు చేయదు. నెక్స్ట్ వన్ సోషల్ అప్రూవల్ ట్రాప్ అనేది లివింగ్ ఫార్ అదర్స్. నీ జీవిత కాలం ఎప్పుడు చూసినా ఇతరుల కోసం వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఇతరుల కోసం బతకడం. ఇతరులు ఏమనుకుంటారు నీకెందుకు, ఇతరుల అప్రూవల్ కోసం ఎదురు చూస్తుంటాం. ఇది ఏదైనా వర్క్ చేస్తాం, వాడు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అవసరం లేదు. ఇతరుల అప్రూవల్తో నీకేం పనింది? యువర్ ఇండివిజువాలిటీ, నీ ఇండివిజువాలిటీ ఏంది? నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు ఆలోచించుకొని ఇది మంచిది ఇది చెడ్డదని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదా నీ రిలేటివ్స్ ఏమనుకుంటారు, నీ సొసైటీ ఏమనుకుంటుంది, నీకు అవసరం లేదు. ఇక్కడ నీ గ్రోత్ నువ్వు చూసుకోవాలంటే సోషల్ అప్రూవల్ అయితే అవసరం లేదు. ఈ సోషల్ అప్రూవల్ ట్రాప్ని నువ్వు దూరంగా ఉండాలి. వెల్త్ క్రియేషన్ చేసుకోవడానికి ఏదైనా నువ్వు బిజినెస్ చేస్తున్నావు, వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు నువ్వు చూసుకుంటే కాదు. నువ్వు వెల్త్ని నువ్వు క్రియేట్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి, అంతే తప్ప దేని గురించి కూడా ఆలోచించకూడదు. సోషల్ అప్రూవల్ ట్రాప్లో వెళ్ళకూడదు. ఇతరుల అంగీకారాన్ని నీకు అనవసరము. నువ్వు నీ యొక్క వెల్త్ని నువ్వు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. సో ఇక్కడ ఫైనాన్షియల్గా సక్సెస్ కావాలంటే సోషల్ అప్రూవల్ ట్రాప్ ఉండకూడదు. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నామంటే స్కార్సిటీ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ నిన్ను తగ్గించుకుంటావు. నీ ఆలోచనలు ఎక్కువ చూసుకోవు. కొత్తగా ఆలోచించడానికి కొత్త ఆలోచనలు చేయడానికి దూరంగా ఉంటావు. అంటే రిసోర్సెస్ను లిమిటెడ్ చేసుకుంటావు. నీ యొక్క అవైలబిలిటీస్ని అవన్నీ నువ్వు దూరం చేసుకుంటావు. రిసోర్సెస్ని లిమిటెడ్ చేసుకుంటావు, కంట్రోల్ చేసుకుంటావు నీ మైండ్ని. దిస్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద వెల్త్. ఇది ఎప్పుడైతే నీ యొక్క మైండ్ని నువ్వు స్కార్సిటీ తగ్గించుకుంటుంటావో ఆలోచనని, అప్పుడు సపోజ్ బిలియను లేదంటే మిలీనియరు రిచ్ పర్సన్స్, ఇప్పుడు అంబానీ కానీ లేకపోతే అదానీ కానీ ఇంకా ఏమైనా రిచెస్ట్ పర్సన్స్ కానీ వీళ్ళు కానీ ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలకు తీసుకుని వెళ్తుంటారు. న్యూ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటారు. ఏదైనా న్యూ బిజినెస్ ట్రెండింగ్ చూసుకుంటూ అంటుంటారు. వాళ్ళు ఏదైనా సరే డెవలప్ అవ్వాలి, ఏదో మంచి స్కిల్స్ నేర్చుకోవాలి, లేదా ఎటువంటి దేని మీద ఆలోచించి వాళ్ళ మైండ్ సెట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల బిజినెస్ తయారు చేసుకోవడానికి ఏ ఆర్గనైజేషన్ ఉన్నాయి, లేదంటే ఏ సెక్టార్స్ ఉన్నాయి, ఏ దీంట్లో వెళ్ళాలి,
అనే దాని మీద ఆలోచించుకోవాలి. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా అక్కడ ఉండకుండా ఆలోచించిన విధానంలో మార్చుకుంటూ పోతుంది. దట్ ఈస్ అ స్కార్సిటీ మైండ్ సెట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ద పవర్ రిస్క్ థింకింగ్. అంటే మీరు ధనవంతులు కావాలంటే లైఫ్లో రిస్క్ చేయాల్సిందే. ఎవడైతే రిస్క్ చేయలేడో, రిస్క్ చేయడానికి దూరంగా ఉంటారో వాడు లైఫ్లో ఏది కూడా గోల్ సాధించలేకపోవచ్చు. సక్సెస్ అయ్యే ప్రతి ఒక్క పర్సన్స్ లైఫ్లో రిస్క్ చేసే ఉంటారు. రిస్క్ చేస్తేనే లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు. ఎప్పుడు నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి, నువ్వు నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, ఏదైనా స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉన్నాయో దాన్ని చూసుకుంటూ పోవాలి. ఈ విధంగా నువ్వు చేసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్లీ వితిన్ 5 years యూ విల్ బి టాప్ ఇన్ ద పొజిషన్. నువ్వు ఒక ధనవంతుడుగా తయారు కాగలుగుతావు. సో ఏమేమి చెప్పాను ఇక్కడ? ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్ ట్రాప్. మన ఎడ్యుకేషన్ ట్రాప్లో పడకుండా ఉండాలి. సెకండ్ వన్ అనేది చాలా డేంజర్. అదే కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్ అనేది నువ్వు ఇది నాకు చాలు, నా లైఫ్ ఇంతే అనేసి నువ్వు గిరిగీసుకుని కూర్చున్నావంటే అడిగి అయిపోయింది, నీ లైఫ్ స్మాష్ అయిపోతుంది. థర్డ్ వన్, మిస్ప్లేస్డ్ ప్రియారిటీస్ ద కస్టమర్ ట్రాప్. ఏది అనవసరమైన లగ్జరీస్కి వెళ్ళకుండా చూసుకోవాలి. నెక్స్ట్ సోషల్ అప్రూవల్ ట్రాప్. ఈ ఇతరుల కోసం ఆలోచించడం మానేసే, ఇతరుల అప్రూవల్ కోసం మానేసే. ఫిఫ్త్ వన్, స్కార్సిటీ మైండ్ సెట్. నీవు ఆలోచించే విధానం పెంచు, అంతేగాని దాన్ని తగ్గించవద్దు, పెంచు. కొంచెం థింకింగ్స్ అలవాటు పడు. నెక్స్ట్ ద పవర్ రిస్క్ ఆఫ్ థింకింగ్. రిస్క్ చేయడానికి ప్రారంభించు. రిస్క్ చేయకపోతే నువ్వు ఏమి సాధించలేవు. సో దిస్ ఈస్ ద మెయిన్ కేటగిరీస్ so every person to become a rich person. So in the society, why we are in a poor? సో ఇక్కడ మనం చేసామంటే పూర్ అనేది ఇక్కడ